మమ్మీ మన సస్పాకల్లో ఒకరు మష్రూమ్ పకోడీ ఉన్నారు చేద్దాం. మరి మష్రూమ్ లేవు కదా. నువ్వు ఇట్లా అంటావనే ఇంకో తెచ్చేసి అప్పుడే. ఓ మష్రూమ్స్ కూడా రెడీ చేసేసారా? ఓకే చేసేద్దాం. ఓకే, మష్రూమ్ పైన లేయర్ ఈ విధంగా రిమూవ్ చేసేసి వాటర్లో క్లీన్గా శుభ్రం చేసేసి నెక్స్ట్ అయితే చివరి భాగం లైట్గా కట్ చేసేయండి. ఆ తర్వాత 2 ముక్కలుగా కట్ చేసి తీసుకోండి. మష్రూమ్ పకోడీ చేయడం కోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని అందులో టేస్ట్కి సరిపడా సాల్ట్ అయితే వేసుకొని 2 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ అయితే వేసుకొని చిటికెడు పసుపు అయితే వేసుకోవాలండి. 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేయాలండి. ఇక్కడైతే క్లిప్పింగ్ మిస్ అయింది. 1 టేబుల్ స్పూన్ కారం, చిటికెడు మసాలా, అలానే 3 టేబుల్ స్పూన్ వరకు శనగపిండి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనం ఇక్కడ మష్రూమ్ అయితే యాడ్ చేసేసుకోవాలి. నేను ఇక్కడ 200 గ్రామ్స్ అయితే మష్రూమ్ తీసుకున్నాను. వాటర్ చల్లుకుంటూ ఈ విధంగా అయితే కలుపుకోవాలండి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ కాగిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఒక్కొక్కటిగా మష్రూమ్ పకోడీ అయితే వేసుకొని 2 వైపులా బంగారు రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. చాలా సింపుల్గా మష్రూమ్ పకోడీ రెడీ అయిపోతుంది. సూపర్ ఉంది.